హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ ఈ వీడియోలో అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీస్ గురించి వీడియో చేస్తున్నాను అండి. పార్ట్ 2. ఇవాళ నేను తీసుకున్న వీడియోలో వచ్చేసి 2 మూవీస్ ఉన్నానండి. ఒకటి వచ్చేసి ఓల్డ్ మూవీ, ఇంకోటి వచ్చేసి ఈ మధ్య వచ్చిందండి, అంటే 2000 వచ్చింది. ఫస్ట్ వచ్చేసి కోకిల అండి. ఇది వచ్చింది 1990. శరత్ బాబా గారు, శోభన గారు నరేష్ చేశారండి. నెంబర్ 2 వచ్చేసి కృష్ణుడు ఉండే కదా హీరో, అతను సుబ్బరాజు యాక్ట్ చేశారండి లీడ్ రోల్లో. ఇది వచ్చేసి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అండి. ఇది బాగుంది, అంటే కామెడీ థ్రిల్లర్ ఉంది. అంటే ఇది కూడా అండర్ రేటెడ్ మూవీని, అంతగా ఆడలేదు కానీ మంచి మూవీ అండి. సో చేస్తున్నాను ఈ 2 మూవీస్ గురించి వీడియోస్. అండర్ రేటెడ్ థ్రిల్లర్ మూవీస్ పార్ట్ 2. లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి కోకిల అండి. ఈ మూవీ వచ్చింది 1990లో అండి. ఇందులో యాక్ట్ చేసిన వారు శరత్ బాబు గారు, నరేష్ గారు, శోభన గారు యాక్ట్ చేశారండి. డైరెక్టర్ వచ్చేసి గీతాకృష్ణ గారు అండి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండి. ఇది అప్పట్లో ఈ మూవీ హైప్ క్రియేట్ చేసిందండి ఇండస్ట్రీలో, ప్రజలు కూడా. ఎందుకు అలా క్రియేట్ చేసిందా అంటే, అప్పట్లో వచ్చే మూవీస్ అన్నీ ఒకలా ఉండేవండి. అంటే స్టోరీ అనమాట, అంటే ఫ్యామిలీ స్టోరీస్, మాస్ మూవీస్ ఎక్కువ వచ్చాయన్నమాట. 5 ఫైట్లు 6 పాటలు అలాగే ఉండేటన్నమాట. సో ఇది కొత్తగా అనిపిస్తుంది అనమాట ప్రజలకి. అంటే థ్రిల్లర్ టైప్ అనమాట ఇది. అసలు గీతాకృష్ణ గారు తీసిన మూవీస్లో ఇది బాగుందండి. మిగతా అన్నీ బాగాలేవండి. సంకీర్తన తీశారు ఫస్ట్ గీతాకృష్ణ గారు, సెకండ్ వచ్చేసి తీశారండి కోకిల. అంతే అంటే తర్వాత అన్నీ ఫ్లాప్ అండి మూవీస్ అన్నీ. ఇది మటుకు చాలా బాగుందండి, మంచి థ్రిల్లర్ మూవీ ఉండేది. అండ్ ప్లాట్ ఏంద్రా అంటే, స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇందులో నరేష్ గారు, శోభన గారు భార్య భర్తలు అండి. సో ఒక యాక్సిడెంట్లో నరేష్ గారికి కళ్ళు పోతాయండి. తర్వాత ఏమైందంటే, ఇంకా వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యంటే ఒక కేసు వస్తాయన్నమాట. అతను కళ్ళు పెడతారనమాట ఊరికి నరేష్ గారికి. సో కళ్ళు పెడతారు, ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అయిపోయినాక ఇంకా కట్లు ఇప్పుతారనమాట. సో మెల్లగా ఓపెన్ చేయబడతారు, కళ్ళు తెరవ ఉంటారు. అతను ఓపెన్ చేసినాక గట్టిగా ఏడుస్తారనమాట. డోంట్ కిల్ మీ చంపొద్దు గట్టిగా ఏడుస్తారనమాట. అందరూ షాక్ అవుతారు, అంత భయపడతారనమాట. మళ్ళీ అతని కట్లు కట్టేస్తారు కంటికి. అట్లా 2 డేస్ దొరుకుతాయన్నమాట. అర్థం కాదు ఎవరికి. కళ్ళు తెలిస్తే మటుకు అతను అట్లే అంటామన్నమాట, నా చంపొద్దు, డోంట్ కిల్ మీ ప్లీజ్ అంటారనమాట. అసలు ఎందుకు అలా అతను అంటాడు అంటే, చనిపోయిన వ్యక్తి కళ్ళు తిప్పుంటాయి కదా, మరి ఆ వ్యక్తి ఇంతకు ఎవరు అనేది ప్లాట్ అనమాట. నేను స్టోరీ చెప్పకూడదండి, రివ్యూ చేస్తే మీకు తెలియ ఉండదు. స్టోరీ చెప్పండి, మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఏమవుతాయంటే, ఇంకా ఈ కేసు ఎంక్వైరీ గురించి చూపిస్తారనమాట. ఒక ఆఫీసర్ని, సిబిఐ ఆఫీసర్ని, అతనే అనమాట శరత్ బాబు గారు. అతను ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇచ్చినాక అప్పుడు అంతా నేను స్టోరీ అండి, మంచి స్టోరీ బాగా రన్ అవుతాయండి. ఎందుకు ఎవరు ఇట్ అయింది, ఎందుకు చెప్పడానికి చూస్తున్నారు అనేది ప్లాట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చూడండి తప్పకుండా. పాట ఉందండి, ఆ పాట వచ్చి హైలైట్ అండి. అది కూడా టైటిల్ సాంగే. నేను పాడకూడదు ఎందుకంటే పాట నాకు కాపీరైట్ పడుతుంది. ఆ పాట ఎప్పటికీ ఎవరికైనా సాంగ్ అండి. అండ్ టోటల్ మూవీ అయితే చాలా బాగుందండి. ఇప్పటి సినిమా పోలిస్తే అది మంచి హిట్ మూవీ అనమాట. బీజిఎం బాగుంది, అండ్ యాక్టింగ్ కానీ. అసలుకు ఎందుకు అతని కళ్ళు పెడితే అలా అతను అరుస్తాడు అంటే, అతని కళ్ళు ఎవరువి అనేది ఈ మూవీ అయితే చాలా బాగా తీస్తారండి గీతాకృష్ణ గారు. నాకు తెలిసి ఆయన తీసిన సోల్ మూవీస్లో ఇది చాలా బాగుందండి. మంచి మూవీ ఇది, చూడండి యూట్యూబ్లో ఉంది. మీరుకైతే మంచి థ్రిల్లింగ్ ఉంటాయండి మూవీ, చాలా బాగుంది. లిస్టులో నెంబర్ 2 వచ్చేసి పప్పు మూవీ అండి. రిలీజ్ అయింది June 25, 2010. ఇందులో వచ్చేసి యాక్ట్ చేసిన వారు కృష్ణుడు అండ్ దీపిక, సుబ్బరాజు గారండి. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లరు. డైరెక్టర్ గారు వచ్చేసి సపన్ పశుపతి అండి. నా ఫ్రెండ్ బర్త్డే గురించి చెప్పండి, మూవీ గురించి చూడని చెప్పి చూశాను అనమాట. చూశాక నాకు నచ్చిందండి. అంటే ఇది ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అండి. మూవీ అయితే చాలా బాగుంది, కానీ యావరేజ్గా ఆడింది మూవీ ఇది, అండర్ రేటెడ్ మూవీ. అండ్ విషయం ఏంటంటే, ఇందులో వచ్చేసి హీరో ఉంటారు కృష్ణుడు, అతను అన్లక్కీ అనమాట. అంటే అతను చేతికి ఏది వచ్చినా అందదు, ఉన్నటి వరకు పోతాయన్నమాట. సో అంత అన్లక్కీ పర్సన్ ఇందులో హీరో గారు అనమాట. అతను వచ్చేసి తన బాస్ కూతురు ప్రేమిస్తాడు అనమాట. అంటే తనంటే ఇష్టం కృష్ణుడికి, తన బాస్ కూతురు అంటే. కానీ ఒకసారి ఏంటంటే ఆమెను కిడ్నాప్ చేస్తారు బాస్ కూతుర్ని. అండ్ ఆమెను ఎలా కాపాడాలా అనేది ప్లాట్ అనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ వచ్చేసి నమ్ముతారనమాట స్వామీజీని. అంటే అతను చూపించేస్తారనమాట ప్రతి ఒక్కటి. సో అతను ఏమంటానంటే, మీ అమ్మాయి దొరకాలంటే ఈ కేసు హ్యాండిల్ చేస్తున్న ఆఫీసర్తో
ఒక అన్లక్కీ పర్సన్ పంపించాలండి. అన్లక్కీ పర్సన్ పంపించినప్పుడు మీ అమ్మాయికి కొద్దిగా అన్లక్కీ అనమాట. రెండు కలిస్తే పాజిటివ్ అవుతాయి. సో మీరు ఏం చేయాలంటే ఆఫీసర్తో పాటు ఎవరు అన్లక్కీ పర్సన్ పంపించండి, ఈ మీ అమ్మాయి దొరుకుతుందని చెప్తాను అనమాట. అంటే ఒక మున్నకంలాగా. సరే అని చెప్పాక అతను ఏమంటారంటే, ఇందులో సుబ్రాజ్ గారు వచ్చేసి డిటెక్టివ్ అనమాట. సో అతను వస్తామంట కేసు డీల్ చేయడానికి. సో ఇప్పుడు ఏమవుతాయంటే ఆయన బాస్ వచ్చేసి కృష్ణుని కూడా యాడ్ చేస్తారనమాట ఈ కేసులో. అంటే అతను అన్లక్కీ పర్సన్ కాబట్టి ఇది కొద్దిగా కలిసి వస్తాయన్నమాట. అంటే ఈ జాతి ప్రకారము. సో అప్పుడు ఏమవుతాయంటే పంపిస్తారు అంటే ఇన్వెస్టిగేషన్కి ఎవరితో, రామ్తో, అంటే ఎవరు సుబ్రాజ్ అనమాట. సుబ్రాజ్ కృష్ణుడితో అనమాట అమ్మాయిని కనుక్కోవడానికి. సో అప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది ఇద్దరిది. సో కామెడీ తెలియని ఉందండి ఇది. లాస్ట్న ఏమవుతుంది అనేది ప్లాట్ అనమాట. మూవీ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్లో కొద్ది క్లైమాక్స్ బాగుంది కానీ కొద్ది డిస్పాయింట్ అయిపోయిందండి. అదేంటంటే ఇందులో సుబ్రాజ్ గారిని చంపేస్తారనమాట. అది చంపకుండా ఉంటే బాగుండేది మూవీ. ఇది కొద్ది డిస్పాయింట్. కాబట్టి మూవీ చాలా బాగుందండి, మంచి మూవీనే. సో లాస్ట్ ఏమవుతుంది అనేది మూవీ చూడండి. మంచి మూవీ అండి ఇది. అవైలబుల్ ఇన్ యూట్యూబ్, తప్పకుండా చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి వీడియో చేస్తానండి, మంచి మంచి థ్రిల్లర్ మూవీస్ అండ్ అండర్రేటెడ్ మూవీస్ చేస్తానండి. అండ్ ప్లీజ్ సజెస్ట్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.